హలో వెల్కమ్ టు కాసోమ్. సో ఎవ్రీ వీడియోలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తాను కదా. సో ఈ వారం వచ్చేసి మనం కొలంబస్లో ఉన్న జూకి వెళ్తూ ఉంటాం. యూజువల్గా జూ అనేది అన్ని ప్లేసెస్లో ఉంటుంది. సో అలానే కొలంబస్కి వచ్చాం. సో దారిలో మంచిగా ఒక బఫెట్ లాంటి టిఫిన్ అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసిందనమాట. సో అది తినేసి జూకి అయితే ఎంటర్ అయిపోయాం. సో దీనికి ఎంట్రీ ఎలాగో అంటే మనకి పార్కింగ్ వచ్చేసి $10 ఉంటుంది. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి మా 3 మెంబర్స్కి అరౌండ్ $100 అయితే అయ్యింది. సో ఇది ఆన్లైన్ చేసుకోవచ్చు, అలాగే మనం డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. మేము వచ్చింది స్ప్రింగ్ బ్రేక్, సో కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. బట్ మంచి క్లైమేట్లో అయితే వచ్చాం. ఈవెన్ ఎన్ని స్కూల్ బస్సెస్ అయితే ఉన్నాయంటే చాలా మంది చిల్డ్రన్స్ వచ్చి హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళారనమాట. అండ్ ఈ జూకి మేము మాత్రమే కాకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళు అండ్ హస్బెండ్స్ అందరం కలిసి అయితే వచ్చాం. సో మొత్తం 3 ఫ్యామిలీస్ అనుకొని అప్పటికప్పుడైతే వచ్చేసాం. మేము వచ్చాం స్ప్రింగ్ బ్రేక్లో, పిల్లలు హాలిడేస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి తీసుకొచ్చాం. యాక్చువల్లీ దీంట్లో ఎంట్రీ టికెట్ ఓన్లీ 3 years బిలో వాళ్ళకి మాత్రమే ఫ్రీ టికెట్ అనమాట. 3 above వాళ్ళందరికీ కూడా టికెట్ ఉంటుంది. సో వచ్చే ముందు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. స్ప్రింగ్ బ్రేక్లో ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి మేము డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాం. అదే సమ్మర్లో అయితే క్యూ ఉంటుందేమో, కొంచెం ఆలోచించుకుని రండి. అండ్ ఇక్కడ లోపలికైతే వచ్చేస్తే మంచిగా ఏ వింగ్కి తగ్గట్టు ఆ వింగ్లో ఆ యానిమల్స్కి తగ్గట్టు అంబియన్స్ని అయితే మంచిగా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా నాకైతే చాలా లిమిటెడ్గా అనిపించింది. ఓన్లీ ఒక్క కెఫే కనిపించింది, మధ్య మధ్యలో ఒకడక్కడ బెంచెస్ ఇవన్నీ కనిపించాయి ఫర్ రెస్టింగ్ పర్పస్. అండ్ ఆల్సో మనకి వాటర్ అయితే కనుక ఈ స్ప్రింగ్ సీజన్కి వాటర్ అయితే క్లోజ్ ఉంది లోపల. సో వెళ్ళే వాళ్ళు మంచిగా వాటర్ డీహైడ్రేట్ అవ్వకుండా తీసుకెళ్ళండి. అండ్ యానిమల్స్ గురించి విషయానికి వస్తే నేను చెప్పేది ఏముంది, అలాగే మీరు చూసేయండి. అండ్ జూస్ అనేవి ప్రతి ప్లేస్లో కూడా ఉంటాయి, కాకపోతే ప్రతి జూకి ఒక స్పెషల్ అయితే ఉంటుంది కదా. సో కొన్ని యానిమల్స్, కొన్ని క్రీచర్ స్పీషీస్ ఇవన్నీ నాకు రేర్గా కనిపించినవి మాత్రం రికార్డ్ చేశాను, అన్నెసరీ అని తీసేశాను. అండ్ చాలా రకాల స్నేక్స్ అయితే ఉన్నాయి, కానీ అవి భయపడతారని పెట్టలేదు. అండ్ ఆల్సో యానిమల్స్తో పాటు మధ్య మధ్యలో మేము కూడా కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అండ్ లాస్ట్లో పిక్స్తో పాటు కొన్ని మెమరీస్ అయితే షేర్ చేస్తున్నాను.
సో ఫైనల్గా జూ అయితే చూసేసి కంప్లీట్ చేసాం. చూసారా, టయర్డ్ ఫేసెస్ కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సో ఫ్యామిలీస్ అండ్ పిల్లలతో వెళ్తే ఒక మజా వేరు కదా. సో అలా ఫైనల్గా చూడాల్సినవి అన్నీ చూసాం. అండ్ వాటర్ రైడ్స్ అయితే క్లోజ్డ్ ఉన్నాయి. సో అలా మధ్యాహ్నం లంచ్ అయితే నేను స్కిప్ చేశాను, అంటే చూపించడం స్కిప్ చేశాను, తినడం కాదు. సో పులిహోర అండ్ ఒక కర్రీ అయితే నా ఫ్రెండ్ చేసింది. సో అదే లెఫ్ట్ ఓవర్ మిగిలిందనమాట. సో నైట్ డిన్నర్ వచ్చేసి మా ఇంట్లో అరేంజ్ చేశాను. సో అందరం కలిసి హ్యాపీగా టయర్డ్గా ఒక చోట కూర్చొని జరిగిందంతా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే డే అయితే ఎండ్ చేశాం. సో ఇవన్నీ మా మెమరీస్ అండ్ పిక్స్. సో చూసేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు కూడా కొలంబస్ జూకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చెప్పడం మర్చిపోయాను, కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్.